మనం బ్రతికున్నది దేనికోసం? బ్రతికి ఉండాల్సింది దేనికోసం? ఎవరన్నా అడిగితే, తల్లిని అడిగితే అంటది పిల్లల కోసం. ఎవరి కోసం? మా దేవుంది పిల్లల కోసం, రైట్? వాళ్ళ జీవితం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం. జీవితాంతం కష్టపడి వాడిని అభివృద్ధి చేశావు. ఆడికి పెళ్ళయింది, కోడలు వచ్చింది. యు వాంట్ మీ ఆర్ షీ, డిసైడ్ అండ్ కమ్ అంటది. మనోడు అటెళ్ళాడు ఇటెళ్ళాడు, గుమ్మలో ఉంచుంటాడు. నువ్వు వాడి కోసమే అని చెప్పి నిరంతరం కష్టపడి నువ్వు కూడా తినకుండా వాడి కోసం కష్టం చేసి అన్నీ సంపాదించి పెట్టావు. ఇప్పుడు పెళ్లి చేశావు. వాడు నీ కోసం జీవించలేడు, వాడు నీ కోసం బ్రతకలేడు. నువ్వు మాత్రం వాడి కోసం బ్రతికావు. వాడు నీ కోసం బ్రతకాలని ఆశపడుతూ ఆ అమ్మాయితో దెబ్బలాడుతూ ఆమెమో అర్థం చేసుకోకుండా ఇద్దరు గొడవ పడుతుంటే ఒక ఫైన్ డే చెప్తావు, బాబు నువ్వు నా కోసం బ్రతకద్దు, నా బ్రతుకు నేను బ్రతుకుతా. ఇంట్లో నువ్వు ఉండు, మీ నాన్న నేను ఎక్కడో చోటకి వెళ్ళి బ్రతుకుతాం. యూ విల్ సపరేట్ యువర్ సెల్ఫ్. అప్పుడు అర్థమవుద్ది నీకు, అరే ఒకడి కోసం బ్రతకటం జీవితంలో హాస్యాస్పదం అని అప్పుడు అర్థమైంది. నా మాటలు అర్థమవుతున్నాయా? అయితే అందరట్లని కాదు చెప్పేది నేను. మనిషి కోసం మనిషి బ్రతకటం గుడ్, కానీ ఆ మనిషి నుంచి నీ యొక్క పనికి ప్రతిఫలం కలగలేదు అని నీకు అర్థమైనప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది వీళ్ళ కోసం మనం బ్రతికి ఉండకుండా ఉండాల్సింది. మరేం చేద్దాం? మరి పిల్లల్ని కన్నాం, మరి పిల్లల కోసం బ్రతకద్దా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని కన్నాం కాబట్టి పిల్లల్ని పెంచాలి, ప్రయోజకుల్ని చేయాలి. వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళని సిద్ధపరిచి వాళ్ళని వదిలేయాలి. వాడేదో నీ కోసం చేయాలి అని మాత్రం ఎప్పుడూ ఎదురు చూడొద్దు. మళ్ళా చెప్తున్నా, నీ కొడుకును నువ్వు పెంచినా, కూతుర్ని నువ్వు పెంచినా, వాళ్ళ కోసం ఎన్ని నువ్వు సిద్ధం చేసినా తర్వాత వాళ్ళు నీకేదో చెయ్యాలి అని నువ్వు ఎదురు చూడొద్దు. చేశారా స్తోత్రం, చెయ్యకపోయినా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ వృద్ధాప్యం వరకు నీకు కావలసినవి నువ్వు చేసుకోవలసినవి, నీతో ఉండవలసిన దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకో. నీ కొడుకు ప్లాన్ చేసినప్పుడు నీ కోసం కూడా ప్లాన్ చేసుకో. నీ కూతురు గురించి ప్లాన్ చేసినప్పుడు నువ్వు ముసలివాడు అయిపోయిన తర్వాత, ముసలిదాని అయిపోయిన తర్వాత నీ బ్రతుకు గురించి కూడా నువ్వు ఆలోచించుకో. నేను ఈ జీవితంలో అర్థం చేసుకున్నది, నేర్చుకున్నది, నేను సిద్ధపడింది. ఒకవేళ నా తప్పైతే మీ ఇష్టం. నేను నేర్పిస్తున్నది కూడా ఇదే. ఎవ్వరి మీద, థ్యాంక్ గాడ్ మనం పెంచిన పిల్లలు ఖచ్చితంగా మనలా ఉంటారు. మన మనస్తత్వం వాళ్ళకు ఉంటుంది, మన ప్రేమ వాళ్ళ గుండెల్లో ఉంటుంది. అయితే సంథింగ్ వెంట్ రాంగ్, వాళ్ళ చేతుల్లో లేదు. అయ్యో అని అప్పుడు తలబాదుకోవద్దు. అప్పుడు ఆప్షన్ అనేది ఉండదు. నువ్వు కష్టపడడానికి శక్తి ఉండదు, కష్టపడడానికి బలం ఉండదు, నీకు ఇది ఉండదు. అప్పుడు బాధపడే కంటే నీ కొడుకు గురించి ప్లాన్ చేసినప్పుడు, నీ కూతురు గురించి ప్లాన్ చేసినప్పుడు, వాళ్ళ భవిష్యత్తు గురించి ప్లాన్ చేసినప్పుడు నీ వృద్ధాప్యాన్ని గురించి కూడా నువ్వు ప్లాన్ చేసుకోవాలి. నీ వృద్ధాప్యంలో నీతో ఎవరుండాలి, నీతో ఏముండాలి, నీ చివరి దినం వరకు, నీ సమాధి వరకు నువ్వు ప్లాన్ చేసుకోవాలి. దిస్ ఇస్ మై థింకింగ్, దిస్ ఇస్ మై వే ఆఫ్ లైఫ్. ప్రైజ్ ది లార్డ్. ఎవ్వరి మీద చచ్చేంత వరకు డిపెండ్ అయ్యే విధంగా ఉండొద్దు. అమెరికన్స్ చేసిన పని ఏంటో తెలుసా? వాళ్ళు 18 సంవత్సరాల అప్పటి నుంచి కష్టపడి పనిచేస్తూ వాళ్ళ యొక్క వృద్ధాప్యంలో ఆఫ్టర్ 60-65 వచ్చి ఇక వాళ్ళు సంపాదించుకునేటువంటి స్టేజ్ లేనప్పుడు వాళ్ళను పోషించేటువంటి గవర్నమెంట్కి వాళ్ళు డబ్బు కడతారు.
వాళ్ళు కట్టేటువంటి ట్యాక్సెస్లోనే దీన్ని కూడా కడతారు. 65 ఇయర్స్ అయిపోయిన తర్వాత నా ప్రాణం, నా కొడుకు, నా ముద్దులు కూతురు అని చెప్పి వాళ్ళు ఏమి అనుకోరు. ఇక ఎప్పుడైతే వీళ్ళు ఈడు 18 ఏళ్ళకి ఈడు వెళ్ళిపోతే 18 ఏళ్ళకి ఈమె వెళ్ళిపోద్ది. ఎవరు రాడు ఇంటికి. ఈ ముసలోళ్ళు ఇద్దరు, ఈ పొల్లుడిపోయిన ఈ పొల్లుడిపోయి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఈయనకి ఇద్దరికి చేసుకునే పరిస్థితిలో దే విల్ సబ్మిట్ టు గవర్నమెంట్ వాళ్ళని చచ్చిపోయేంత వరకు వాళ్ళు కట్టినటువంటి డబ్బును బట్టి ఒక అసిస్టెంట్, వాళ్ళకి అవసరమైతే అసిస్టెంట్ని పెడతారు, డాక్టర్ అవసరమైతే డాక్టర్ని పెడతారు. చక్కగా తినటానికి, ఉండటానికి, కట్టుకోవడం ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు చచ్చిపోయేంత వరకు గవర్నమెంట్ చూసుకుంటుంది. నన్ను కోడలు తోలేసింది, కొడుకు అసలు చూడలేదాడు, ఆడు అసలు మగోడాడు, ఆడు కొడుకు అసలు ఆడికి ఎంత పెట్టాను, ఏం పెట్టాను, ఈ పక్కింటోడికి చెప్పాల్సిన అవసరం లేదు అసలు. నువ్వు వాళ్ళేళ్ళు ఇంకోళ్ళకి చెప్పి మేము చెప్పాము అప్పుడు ఏం ముసలిది అసలు అప్పుడు ఏం తెలియలే ముసలిదానికి అని చెప్పి వీళ్ళు ఇంకోళ్ళకి చెప్పాల్సిన అవసరం ఇవన్నీ వద్దు. ప్లాన్ యువర్ ఫ్యూచర్. ఇది తెలివిగల వాళ్ళ ఆలోచన, జ్ఞానం కలిగిన వాళ్ళ యొక్క ఆలోచన. అందుకనే ఈరోజు కూడా అమెరికాలో ఎవ్వరు కూడా వృద్ధాప్యంలో వాళ్ళు కష్టపడినంత వరకు కష్టపడుతూ ఉంటారు. తర్వాత గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అవుతారు. గవర్నమెంటే వాళ్ళ విషయంలో ఈవెన్ ఫ్యూనరల్ కూడా గౌరవంగా చేస్తారు. చక్కగా వాళ్ళ రిలేషన్స్ పిలుస్తారు. అబ్బాయి మీ అమ్మ చచ్చిపోయింది వస్తావా అంటే యా వెల్కమ్ అంటాడు వీడంతే. కూతురు చెప్తారు వస్తే వస్తారు లేకపోతే లేదు, వాళ్ళే గౌరవంగా చేసేస్తారు. ఎట్టుందంటారు ఇది? ఎస్, దెబ్బ తిన్న తర్వాత అనుభవించొద్దు, దెబ్బ తగలక ముందే జాగ్రత్త పడాలి. నీ ధర్మం ఏంటో ఒక పురుషుడుగా నీ భార్యకి, నీ పిల్లలకి నీ ధర్మం ఏంటో చేయాలి. ఒక తల్లిగా నీ భర్తకి, నీ పిల్లలకు ధర్మం ఏంటో చేయి. ఇద్దరు కలిసి మీ జీవితాన్ని ప్లాన్ చేసుకోండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నారంటే నిజంగా పౌలు పడిన ఆలోచన, పౌలు అనుభవించిన బాధ, నేనేమో ఆ రాజ్యం కోసం చూస్తూ నేనేమీ ఎవరి దగ్గర తీసుకోలేదు. నేను కష్టపడి సరికాదు, నేను కష్టపడి, నేను పనిచేసి, నేను డేరాలు కుట్టి కానుకలు తీసుకోకుండా నేను కష్టపడి పనిచేసి అక్కడ సేవ చేసి ఆత్మలు రక్షిస్తే ఈడంటాడు, ఈ సేవకుడు దరిద్రుడైన సేవకుడు అంటాడు. నా బిడ్డలకే చెప్తాడు, ఆ చర్చికి వెళ్తే ఏమి రాదు మీకు అని చెప్తాడు. నా చర్చికి వస్తే మీకు ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలండి, వీళ్ళు మొత్తాన్ని కొట్టేస్తున్నాడు ఇందులోంచి. ఈ విషయం పౌలు తెలిసినప్పుడు బాధపడ్డాడు. నేను తీసుకుని ఉంటే బాగుండేదా, నేను తీసుకుని ఉంటే బాగుండేదేమో కానుకలు మీ దగ్గర, నేను కష్టపడి చేశాను, నేను తీసుకోవడానికి యోగ్యుడిని కాదా? యోగ్యుడినే అని చాలా బాధపడ్డాడు. ఆయన ఫోకస్ అంతా దీని మీద కాదు, ఆయన ఫోకస్ పరలోకం మీద ఉంది. ఆమేన్.